రేట్ల విషయంలో ఒక్కో నిర్మాత ఒక్కో రూట్ ఫాలో అవుతున్నారు. కొందరేమో ఉన్న రేట్ చాలంటే మరికొందరేమో పెంచాల్సిందే అంటున్నారు. ఈ విషయంలో నిర్మాతలందరూ కలిసి ఒక కాల్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు? పెరిగిన టికెట్ రేట్లు సినిమాకు వరమా శాపమా? ఆడియన్స్ కు కంఫర్టబుల్ ప్రైస్ లో సినిమా చూపించలేరా? ఇదే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒకప్పుడు పెద్ద సినిమా వస్తుందంటే అభిమానులు ఉత్సాహం, ఆడియన్స్ లో చూడాలనే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. భారీ సినిమా వస్తుంటే టికెట్ రేట్ గుర్తొచ్చి ప్రేక్షకుడికి గుండెదడ మొదలవుతుంది. ఓ పెద్ద హీరో సినిమా చూడాలంటే టికెట్కు కనీసం 400 నుంచి 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బడ్జెట్ లెక్కలు చూపి నిర్మాతలే అదనంగా పెంచేస్తున్నారు. RRR నుంచి ఈ టికెట్ రేట్ల ఇష్యూ టాలీవుడ్ లో నడుస్తుంది. ఆ సినిమాకు తెలంగాణ మల్టీప్లెక్స్లలో 450 రూపాయల రేట్ పెట్టారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులిస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఆ తర్వాత KGF 2, ఆచార్య సహా చాలా సినిమాలకు ఇదే కంటిన్యూ అయింది. ఆ మధ్య గుంటూరు కారంకు ఇదే రేట్ ఉంది. గతేడాది కల్కి, దేవరకు కంటిన్యూ అయింది. అంతెందుకు, భారతీయుడు 2కు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ టికెట్ రేట్ పెట్టారు. ఆల్రెడీ తెలంగాణలో 295 రూపాయల టికెట్ రేట్ ఉన్నా అదనంగా 75 నుంచి 100 రూపాయలు పెంచుకుంటున్నారు నిర్మాతలు. రేట్ పెంచుకోకపోతే సినిమాపై నమ్మకం లేదేమో అనే డౌట్ వస్తుందని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు నిర్మాతలు. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్ మీడియం రేంజ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచేశారు మేకర్స్. పెద్ద సినిమాలకైతే ఓకే గానీ నార్మల్ సినిమాలకు రేట్లు పెంచడమే సమస్యగా మారుతుంది. హైక్స్ సినిమాను కాపాడాలి గానీ భస్మాసుర హస్తంగా మారకూడదు కదా. ఇది అర్థం చేసుకునే రాబిన్హుడ్ మామూలు రేట్లతోనే విడుదలవుతుంది. కానీ కొందరు మాత్రం టికెట్ రేట్లు పెంచాల్సిందే అంటున్నారు. మొత్తానికి ఈ టికెట్ హైక్స్ సినిమాకు శాపమా వరమా అర్థం కావట్లేదు ఇప్పుడు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్ అయినట్లు తెలుసు. ఈ ఇద్దరి కాంబోలో 4వ సినిమా కూడా వస్తున్నట్లు తెలుసు. అంతా బాగానే ఉంది కానీ ఇంతకీ ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఏ జోనర్లో రాబోతుంది? పాన్ ఇండియన్ రేంజ్ లో బన్నీ కోసం గురూజీ ఏం ప్లాన్ చేస్తున్నారు? వీటి అన్నిటిపై ఆఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. అవేంటో ఈ స్టోరీలో చూద్దాం. పుష్ప హ్యాంగ్ ఓవర్ నుంచి త్వరగానే బయటకు వచ్చేస్తున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈయన అట్లీ సినిమాతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా ఉంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకు కుటుంబ కథా చిత్రాలే వచ్చాయి. కానీ ఈసారి అంతకు మించి భారీ మైథలాజికల్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. పురాణాలపై ముందు నుంచే త్రివిక్రమ్కు పట్టెక్కువ. పైగా బన్నీతో ఈయన మైథలాజికల్ సినిమానే చేయనున్నారనే విషయంపై చర్చ జరుగుతుంది. తాజాగా ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేశారు నిర్మాత నాగవంశీ. ఎవరూ చూడని ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారీన. కార్తికేయ స్వామి నేపథ్యంతో త్రివిక్రమ్ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో అసలు సిసలైన మైథలాజికల్ సినిమా వచ్చి చాలా ఏళ్లైంది. అందుకే కార్తికేయ స్వామి కాన్సెప్ట్ తో సినిమా చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను 400 కోట్లకు పైగానే బడ్జెట్ తో నిర్మించబోతున్నాయి. 2026 సమ్మర్ తర్వాత ఈ చిత్రం మొదలు కానుంది. మొత్తానికి మాటలతోనే దీనిపై హైప్ పెంచేస్తున్నారు మేకర్స్. అప్పుడంటే అధికారంలో లేరు కాబట్టి సినిమాలు చేశారు కానీ ఇప్పుడు ఎందుకు కుదురుతుంది? పైగా ఆయన డిప్యూటీ సీఎం కూడా. ఇలాంటి టైంలో సినిమాలు అస్సలు ఊహించలేము. పవన్ గురించి కొన్నాళ్లుగా వినిపించిన కమెంట్స్ ఇవి. అయితే తాజాగా తన సినిమా కెరియర్ పై ఎవ్వరు ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మరి ఆయనేమన్నారో తెలుసా? పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లే. సెట్స్ పై ఉన్న సినిమాలు పూర్తి చేసినా అదృష్టమే. ఆయనున్న బిజీకి సినిమాలు చేయడం కష్టమే అన్న కమెంట్స్ బాగానే వినిపించాయి. పవన్ కూడా ఈ మధ్య తనకు నటన మీద ఆసక్తి లేదని చెప్తూనే ఉన్నారు. దీంతో ఈయన రిటైర్మెంట్ ఖాయమే అనుకున్నారంతా. కానీ అంతలోనే ట్విస్ట్ ఇచ్చారు పవర్ స్టార్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన యాక్టింగ్ కెరీర్ మీద కుండబద్దలు కొట్టారు పవన్ కళ్యాణ్. రాజకీయాలు చేస్తూ సినిమాలు చేయడం కష్టంగా లేదా, ఇక మీరు సినిమాలకు దూరం అవుతున్నారా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు సూటిగా సుత్తి లేకుండా సమాధానమిచ్చారు పవన్ కళ్యాణ్. నాకు డబ్బులు అవసరం ఉన్నన్ని రోజులు సినిమాలు చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు పవర్ స్టార్. ఓ రాజకీయ పార్టీని నడపడం అంటే అంత ఈజీ కాదని, అది పెద్ద హెడ్డేక్ అన్నారు పవన్. దానికి డబ్బులు కూడా కావాలని, తనకు వేరే వ్యాపారం లేవని, తనకు డబ్బులొచ్చేది కేవలం సినిమాల నుంచి కాబట్టి ఇకపై కూడా నటిస్తారంటూ కన్ఫర్మ్ చేశారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ తో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ లెక్కన సెట్స్ మీద ఉన్న ఓజీ, హరిహర వీరమల్లు మాత్రమే కాదు, కుదిరితే ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు పవన్. తర్వాత కూడా పవన్ నుంచి సినిమాలు ఉండవచ్చు. మొత్తానికి నో రిటైర్మెంట్ అంటున్నారు పవర్ స్టార్.
మెల్లమెల్లగా సమ్మర్ ఫుల్ అయిపోతుంది. చిన్నవో పెద్దవో ముందైతే డేట్స్ అన్ని లాక్ అయిపోతున్నాయి. మార్చి చివర్లో ఎలాగో ఉగాది రంజాన్ వీకెండ్ ఉంది కాబట్టి క్రేజీ సినిమాలే వస్తున్నాయి. ఇక ఏప్రిల్ కూడా వరుస సినిమాలతో నిండిపోయింది. వారానికి కనీసం 2-3 సినిమాలు వస్తున్నాయి. మరి ఏప్రిల్ మూవీస్ ఏంటో ఓసారి చూసిద్దాం. కాస్త ఆలస్యంగా అయినా ఏప్రిల్ అంతా హౌస్ఫుల్ అవుతుంది. ఒక్కో వారం 1 కాదు 2-3 సినిమాలు కన్ఫర్మ్ అవుతున్నాయి. మార్చి చివరి వారంలో రాబిన్హుడ్, మ్యాడ్ స్క్వేర్, లూసిఫర్ 2, వీరధీర సూరన్, సికిందర్ లాంటి సినిమాలు వస్తుండటంతో ఏప్రిల్ మొదటి వారం మరే సినిమా రావట్లేదు. కానీ ఏప్రిల్ 10 నుంచి సినీ జాతర షురూ అవుతుంది. ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ జాక్ రిలీజ్ కానుంది. అదే రోజు అజిత్ హీరోగా నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీతో పాటు సన్నీ డియోల్ హీరోగా గోపీచంద్ మల్నేని తెరకెక్కిస్తున్న జాట్ విడుదల కానున్నాయి. ఈ 2 సినిమాల్ని నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్సే. ఒకే నిర్మాణ సంస్థ నుంచి 2 సినిమాలు వేర్వేరు భాషల్లో రానున్నాయి. ఏప్రిల్ 17న తమన్నా ఓదెల 2తో వస్తున్నారు. సంపత్ నంది కథా స్క్రీన్ ప్లే కావడంతో ఆసక్తి బానే ఉంది. ఇక ఏప్రిల్ 18న ప్రియదర్శి సారంగపాణి జాతకం, అనుష్క ఘాటి విడుదల కానున్నాయి. కోర్టు తర్వాత దర్శి సినిమాల మార్కెట్ పెరిగింది. ఇక లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ ఏప్రిల్ 25న మంచు విష్ణు మోస్ట్ అవైటెడ్ సినిమా కన్నప్ప విడుదల కానుంది. మొత్తానికి ఏప్రిల్ అంతా ఇలా లాక్ అయిపోయింది. ఒక్కసారి ప్రభాస్తో కనెక్ట్ అయితే అంతే, అలా జర్నీ చేయాల్సిందే. డార్లింగ్తో రిలేషన్ అంటే అలాగే ఉంటుంది. ఈ విషయం మనం చెప్తుంది కాదు, చాలా మంది ఇండస్ట్రీలో చెప్తున్న మాట. దీన్నే నిజం చేస్తున్నారు మన హీరోయిన్లు. అదేంటో తెలియదు కానీ టాప్ బ్యూటీస్ అంతా ప్రభాస్తో ఇట్టే లవ్లో పడిపోతున్నారు. ఇంతకీ ఏంటా మ్యాజిక్? ప్రభాస్తో ఒక్కసారి నటించారంటే ఆ హీరోయిన్స్ అంతా ఒక రకమైన మత్తులో పడిపోతుంటారు. సినిమా పూర్తయ్యే వరకు కాదు, పూర్తయిన తర్వాత కూడా ప్రభాస్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తూనే ఉంటారు. అనుష్క అయినా, బాలీవుడ్ నుంచి వచ్చిన శ్రద్ధా కపూర్, కృతి సనన్ అయినా ఎవరైనా ప్రభాస్కు అలా ఫిదా అయిపోవాల్సిందే. షూటింగ్ మొదలైన రోజు నుంచే తన ఆతిథ్యంతో హీరోయిన్లను చంపేస్తుంటారు ప్రభాస్. తన ఇంటి నుంచి తీసుకొచ్చే ఫుడ్ పెట్టి ప్రేమలో ముంచేస్తుంటారు ఈయన. అందుకే సాహో టైంలో శ్రద్ధ, ఆదిపురుష్ అప్పుడు కృతి సనన్, మొన్న కల్కి టైంలో దీపికా పదుకొనే దిశా పటాని రెబల్ స్టార్ను మునగ చెట్టెక్కించారు. తాజాగా మాళవిక మోహనన్ కూడా ఇదే చేస్తున్నారు. రాజాసాబ్లో ప్రభాస్తో నటిస్తున్నారు మాళవిక మోహనన్. తాజాగా ఆయన గురించి మాట్లాడుతూ ప్రభాస్ లాంటి గొప్ప వ్యక్తితో నటించడం తన అదృష్టమన్నారు. ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటానని ప్రభాస్కు ఫిదా అయ్యానన్నారు ఈ బ్యూటీ. మొత్తానికి తన హీరోయిన్స్ ను జస్ట్ అలా మ్యాజిక్ చేస్తున్నారు రెబల్ స్టార్. ఇదివరకు టాలీవుడ్ కు ఇండియా మెయిన్ మార్కెట్ అయితే ఓవర్సీస్ బోనస్ కింద ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. యుఎస్ మార్కెట్ సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తుంది. తాజాగా ఆ మార్కెట్ ను జపాన్ డామినేట్ చేస్తుందా? తెలియకుండానే జపాన్ మనకు సెకండ్ హోమ్ అవుతుందా? మన హీరోలు కూడా జపాన్ ను అందుకే అంత సీరియస్ గా తీసుకుంటున్నారా? జపాన్ లో మెల్లమెల్లగా ఇండియన్ సినిమాలకి మార్కెట్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా తెలుగు హీరోలకు కూడా అక్కడ గుర్తింపు వస్తోంది. ఇప్పటికే ప్రభాస్ జపనీయులకి బాగా చేరువయ్యారు. బాహుబలి, సలార్ లాంటి సినిమాలు అక్కడ మంచి వసూలు సాధించాయి. కానీ భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి మాత్రం నిరాశపరిచింది. ప్రభాస్ మాత్రమే కాదు, తెలుగులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా జపాన్లో మంచి మార్కెటే ఉంది. RRRతో జపాన్లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఏర్పడింది ఈ ఇద్దరు హీరోలకి. అక్కడ 7 ఏళ్ల పాటు ఆడింది RRR. 30 ఏళ్లుగా ముత్తు పేరు మీదున్న రికార్డులను సైతం RRR కొల్లగొట్టింది. ఇది జూనియర్ ఎన్టీఆర్కి బాగా హెల్ప్ అయింది. RRRతో వచ్చిన క్రేజ్ ని వాడుకుంటూ దేవరని కూడా జపాన్లో విడుదల చేస్తున్నారిప్పుడు. మార్చి 28న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం జపాన్కు వెళ్లారు ఎన్టీఆర్. అక్కడి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడమే కాదు, అభిమానులతో కలిసిపోతున్నారు కూడా. ప్రమోషన్స్ లో భాగంగా డాన్సులు కూడా చేస్తున్నారు జూనియర్. ఈ వీడియోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్లోనే ఉన్నారు. దేవర జపాన్లో వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు. ఆయనతో పాటు కొరటాల శివ కూడా అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి వచ్చాక వార్ 2 పూర్తి చేసి ప్రశాంత్ నీల్ డ్రాగన్తో బిజీ కాబోతున్నారు తారక్. మరి మన దగ్గర ఇరగదీసిన దేవర జపాన్లోనూ అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తున్నానది చూడాలి. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బాయ్.